నాగర్ కర్నూలు జిల్లాలో టూరిజం అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మండలం సోమశీల, అమరగిరి గ్రామాలలో మంత్రి పర్యటించారు. పుష్కర ఘాట్లు, కృష్ణానది, అమరగిరి ఐలాండ్లో టూరిజం నిర్మిస్తున్న 18 నూతన కాటేజీల స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. సోమశీలలో 100 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. నల్లమలలోని అచ్చంపేట, అమ్రాబాద్, కొల్లాపూర్ ప్రాంతాలలో ఫారెస్ట్ ఎకో పార్కులను అభివృద్ధి చేశామన్నారు మంత్రి జూపల్లి. దేశంలో నుంచే కాదు ప్రపంచం నుంచి కూడా పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉన్న ప్రాంతం ఇది. దీంతో పాటుగా ఇటు అచ్చంపేటలో కూడా రకరకాల మనకు ఈ యొక్క టూరిస్ట్ అట్రాక్షన్ ప్రాంతాలు కాబట్టి ఇటు సోమశిలను అటు అచ్చంపేట ప్రాంతాన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిధులు శాసనతోటి కూడా కలిపి చేస్తూ ఉన్నాం. రాబోయే భవిష్యత్తులో ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇది డెవలప్ కాబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే నాగార్జున సాగర్తో పాటుగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా 160 కిలోమీటర్ల నిడివైనటువంటి నదీ పరివాహక ప్రాంతం. ఇంత పెద్ద లెంత్ ఉన్నటువంటిది. కానీ ఇక్కడ ఎకో టూరిజంకు, టెంపుల్ టూరిజము, అట్లాగే వాటర్ స్పోర్ట్సు ఇవన్నీ కలగలిపి ఇంక్లూడింగ్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టు, రిజర్వాయర్స్ ఇట్లా నార్లాపూర్ రిజర్వాయర్ అదొక 60 MT ఇట్లా ఇవన్నీ కలగలిపి పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ కాబోతుంది. ఈ ప్రాంత వాసులకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు ఈ అమరగిరిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఆదాయం అనేది పెరిగే కార్యక్రమం జరుగుతుంది.